బేసిక్‌గా సినిమాల యొక్క బాక్స్ ఆఫీస్ సక్సెస్ పర్సెంటేజ్ అనేది కొంచెం తక్కువే కానీ, సక్సెస్ అయిన మూవీస్ మాత్రం బాక్స్ ఆఫీస్‌ని మడత పెట్టి మరీ ఎరగదీస్తాయి. సరే విషయానికి వస్తే ఈ వీడియోలో మనం టాలీవుడ్ నుంచి వచ్చిన మూవీస్‌లోని వరల్డ్ వైడ్‌గా ఆల్ టైమ్ టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ కలెక్టెడ్ మూవీస్ కోసం అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామన్నమాట. ఈ కలెక్షన్ రిపోర్ట్ అనేది కొన్ని ట్రస్టెడ్ వెబ్‌సైట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో, ఇది గమనిస్తే మంచిది. అండ్ ఎప్పట్లాగే ఈ వీడియో కూడా ఒక చిన్న టార్గెట్ ఒక 5,000 లైక్స్ అయితే చేసేయండి మామ. ఆల్సో కొత్త వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానెల్‌ని విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ పని కేవలం సబ్స్క్రైబ్ చేయడం వరకు మాత్రమే. మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మా బాధ్యత. ఇప్పటికే బాగా లాగ్ అయింది కదా! ఐసోలేట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 10 సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. చాలా లావిష్ బడ్జెట్‌తో గ్రాండ్‌గా అయితే ఈ మూవీని తెరకెక్కించారు. ఓపెనింగ్ నుంచి హైలీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ జరిగిన బిజినెస్ పరంగా చూసుకుంటే తెలుగులో కమర్షియల్ సక్సెస్ అయినా సరే, మిగతా వెర్షన్స్‌లో మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. ఇంకా ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా 236.40 క్రోర్స్ కలెక్ట్ చేసిందన్నమాట ఈ సినిమా. నంబర్ 9 అల వైకుంఠపురంలో. అల్లు అర్జున్ గారేమో హిట్స్ లేక బాధపడుతున్నారు. ఇంకా త్రివిక్రమ్ గారేమో అప్పుడే అజ్ఞాతవాసి ఫీవర్ నుంచి బయటకు వచ్చారు 'అరవింద సమేత' మూవీతోని. వీళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం మళ్ళీ కొలాబరేట్ అయ్యారన్నమాట. అదే 'అల వైకుంఠపురంలో'. మూవీని భయంకరంగా ప్రమోట్ చేసింది మాత్రం తమనన్నే. తన మ్యూజిక్‌తో అందరిని మెప్పించి, ఈ సినిమాకి సాంగ్స్ కోసమైనా థియేటర్‌కి వెళ్ళిపోవాలిరా అని ఫిక్స్ అయ్యేలా చేశారు. అలా సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌ని సొంతం చేసుకొని 256.35 క్రోర్స్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నంబర్ 8 హనుమాన్. ఈ లిస్ట్‌లో తక్కువ బడ్జెట్‌తో వచ్చినటువంటి మూవీ ఇదే. స్టార్ యాక్టర్ గాని, స్టార్ డైరెక్టర్ గాని ఇలా ఎవ్వరు లేకుండానే బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించారన్నమాట. ఈ సినిమాతోనే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనేది మొదలయ్యింది. హనుమంతుల వారి బ్లెస్సింగ్స్ కూడా ఈ సినిమా మీద గట్టిగానే ఉందని చెప్పాలి. ఓవరాల్‌గా ఏటంటే 300 కోట్ల వరకు కలెక్ట్ చేసి ప్రొడ్యూసర్స్ అండ్ బయర్స్‌కి కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా. నంబర్ 7 పుష్ప. ఓపెనింగ్ డే నుంచే మిక్స్డ్ రిపోర్ట్స్. కోవిడ్ తర్వాత వస్తున్న మూవీ అవ్వడం వల్ల కొన్ని చోట్ల 50% ఆక్యుపెన్సీ ఉండటం, ఆంధ్రాలోనేమో టికెట్ రేట్ ఇష్యూస్ నడవటం, ఇవన్నీ తట్టుకొని పుష్పగాడు వాడి బ్రాండ్ వాల్యూ ఏంటో చూపించేశాడు. ఆంధ్రాలో ఉన్న ఇష్యూస్ వల్ల ఆ రీజియన్‌లో లాసెస్ వచ్చినా సరే, నైజాంలో ఈ మూవీ బాగా పెర్ఫార్మ్ చేసింది. హిందీలో అయితే 100 కోట్ల వరకు కలెక్ట్ చేసిందన్నమాట. ఓవరాల్‌గా అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని 360 క్రోర్స్‌ని కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇప్పుడు 'పుష్పగాడి' రూల్ కోసం అని చెప్పి అందరూ ఈగర్‌గా వెయిటింగ్ అంతే. నంబర్ 6 ఆదిపురుష్. ఓం రౌత్ దింపినటువంటి యానిమేటెడ్ గుణపం ఈ మూవీ. రామాయణం అంటారు, రామాయణం కాదంటారు. వాళ్ళకే ఓ క్లారిటీ లేదు ఈ మూవీ గురించి. కానీ అయినా సరే ప్రభాస్ యొక్క స్టార్ పవర్ వల్ల ఈ మూవీ 397 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది. అన్ని వెర్షన్స్‌లోని లాసెస్ మిగిలినా సరే, హిందీ వెర్షన్‌లో మాత్రం సెమీ హిట్‌గా నిలిచిందన్నమాట ఈ మూవీ. కొంతమందేంటంటే 'ఆదిపురుష్' మూవీని ఇది హిందీ మూవీ అని చెప్పి కన్సిడర్ చేస్తారు. ఈవెన్ నేను కూడా ఇది హిందీ మూవీ అనే కన్సిడర్ చేస్తాను. సో, ఈ లిస్ట్‌లోని 'ఆదిపురుష్' తీసేయాలి అంటే 10థ్ ప్లేస్‌లోనేమో మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి 'వాల్తేరు వీరయ్య' మూవీ అయితే వస్తుంది. సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ 233.70 క్రోర్స్ కలెక్ట్ చేసి హ్యూజ్ బ్లాక్ బస్టర్‌గా అయితే నిలిచిందన్నమాట. సరే 'ఆదిపురుష్‌లోని రావణ క్యారెక్టర్‌కి హ్యూజ్ క్రిటిసిజం అయితే వచ్చింది. అసలు ఆ క్యారెక్టర్‌ని సరిగ్గా డిజైన్ చెయ్యలేదని చెప్పి. అయితే రావణాసురుడి పూర్తి కథని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో ఒక వీడియో చేశాను మామ. ఆ వీడియో లింక్ అయితే కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. ఖచ్చితంగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుంది. ఆల్సో ఒకసారి ఆ ఛానెల్ విజిట్ చేయండి. నచ్చితే ఆ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. నంబర్ 5 సాహో. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ గారి నుంచి వస్తున్నటువంటి మూవీ. హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్పి ప్రమోట్ చేశారు. బట్ పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వకపోవటం వల్ల ఈ మూవీ చాలా వరకు అందరిని డిసప్పాయింట్ చేసింది. నాలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా కొంచెం డీసెంట్‌గానే ఉంది అని అనిపించింది. అయితే ఫైనల్లీ ఏంటంటే ఈ మూవీ నెగెటివ్ టాక్‌తో కూడా సేమ్ ప్రభాస్ గారి స్టార్ పవర్‌తోనే 435 కోట్ల వరకు కలెక్ట్ చేసిందన్నమాట. నంబర్ 4 బాహుబలి. ఇండియా మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసినటువంటి సినిమా ఇది. పాన్ ఇండియా అనే పదానికి అర్థం తెలిపినటువంటి సినిమా. నిజానికి ఈ మూవీకి లైట్‌గా మిక్స్డ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. కానీ స్లోగా స్లో పాయిజన్‌లా ఆడియన్స్‌కి ఎక్కేసిందన్నమాట ఈ సినిమా. అలా వరల్డ్ వైడ్‌గా 605 క్రోర్స్ కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది ఈ మూవీ. నంబర్ 3 సలార్.
ఫ్లాప్స్‌తో అడ్డంగా ఇరుక్కుపోయిన 'ప్రభాస్' గారికి, ఆయన ఫ్యాన్స్‌కి ఊపిరి తీసుకునేలా చేసినటువంటి మూవీ ఇది. ప్రశాంత్ నీల్ గారు ఆయన మాస్ మ్యాజిక్‌తోని అందరిని భయంకరంగా ఎక్సైట్ చేశారు. బాలీవుడ్‌లోని ఎస్ఆర్‌కే గారి 'డంకీ'తో టఫ్ కాంపిటీషన్. సరైన ప్రమోషన్స్ కూడా లేవు. జస్ట్ ట్రైలర్స్ తప్ప. కానీ వరల్డ్ వైడ్‌గా 630.15 క్రోర్స్ కలెక్ట్ చేసి మంచి హిట్‌గా అయితే నిలిచిందన్నమాట ఈ మూవీ. ఇప్పుడు అందరి కళ్ళు 'శౌర్యంగ పర్వ' మీదనే ఉన్నాయి. నంబర్ 2 'ఆర్ఆర్ఆర్' మూవీ. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ని ఆస్కర్స్ దాకా తీసుకెళ్ళినటువంటి మూవీ ఇది. ఇద్దరు స్టార్స్‌ని పెట్టి ఎవరిని ఎక్కడా తగ్గించకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి రాజమౌళి గారు ఆయన మార్క్ ఏంటో చూపించారు ఈ మూవీతోని. యునానిమస్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ 1295 క్రోర్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా అయితే నిలిచింది. నంబర్ 1 బాహుబలి ది కన్క్లూజన్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? మొత్తం అందరి నోట ఇదే మాట. అలా బాహుబలి 1తోని ఆడియన్స్‌ని హుక్ చేసి పార్ట్ 2 కోసం అని చెప్పి వెయిట్ చేసేలా చేశారు. ఆకలితో ఉన్న అందరికి బాహుబలి ది కన్క్లూజన్‌తోని ఫుల్ మీల్సే పెట్టేశారు రాజమౌళి గారు. ఫైనల్లీ ఈ మూవీ 1810 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా చరిత్రకెక్కిందన్నమాట. అండ్ ఫైనల్లీ ఇది మామ లిస్టు. ఈ మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో, అలాగే ఈ లిస్ట్‌లో రాబోయే కాలంలో ఏ మూవీస్ యాడ్ అవుతాయి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటానైతే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.